హాయ్ అండి, నేను మీ పూజని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజాస్ హోమ్ మేడ్ కేక్స్. ఈరోజు మనకి కేక్ అయితే నేను బేస్ అనేది రెడీ చేసుకోవడం చూపిస్తున్నానండి. ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అనేది. దానికోసం ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని స్ట్రైనర్తో జల్లించుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్తో జల్లించుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఏరియేషన్ అనేది ఫామ్ అయ్యి మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది అనేది. ఇది ఒక టిన్లో వేసేసుకొని సపరేట్ చేసుకొని అదే బౌల్లో 1/2 కప్ అనేది కర్డ్ అనేది నేను తీసుకున్నానండి. అంటే నాకు ప్యాకెట్ పెరుగు అది కరెక్ట్గా 1/2 కప్ వస్తుంది, అందుకే చిన్న ప్యాకెట్ అలాగా ఫుల్గా వేసేసాను. మీకు చూపించలేదు మెజర్మెంట్ అనేది. 1/2 కప్ వస్తుంది. 1/2 కప్ కర్డ్, మనం మైదా 1 కప్ కదా, అలాగే 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కర్డ్ ఇంకా షుగర్ అనేది బాగా మిక్స్ అవ్వాలండి. షుగర్ అనేది నేను పౌడర్ చేసి అనేది తీసుకున్నానండి. పౌడర్ షుగర్ అనేది మనకి అదే కర్డ్లో మిక్స్ అవుతుంది. అలాగే కర్డ్ ఇంకా మళ్ళీ ఆయిల్ అనేది కూడా నేను 1/4 కప్ ఆయిల్ అనేది యాడ్ చేశానండి. కర్డ్ ఇంకా షుగరు ఆయిల్ కూడా బాగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. ఆయిల్ అనేది పైకి తేలకుండా 3 ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకో. ఆయిల్ బాగా మిక్స్ అవ్వకపోయినా అండ్ షుగర్ అనేది సరిగ్గా మిక్స్ అవ్వకపోయినా కేక్ పైన మనకి తడిగా పెట్టగా అలా ఉంటుంది. సో ఆ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఎగ్లెస్ కేక్కి బీటరే ఉండాలని అయితే లేదండి, విస్కర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి 2 to 3 బ్యాచెస్లని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు అనీజీగా అనిపిస్తే అది 1 డైరెక్షన్లోనే మనం మిక్స్ చేసుకోవాలండి, లేదంటే లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే 1 డైరెక్షన్లో అయినా మీరు తిప్పండి, లేకపోతే కేక్ అనేది ఫ్లఫీనెస్ అనేది ఉండదు అండ్ స్పాంజీగా కూడా బేక్ అవ్వదండి. సో మీరు కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో కానీ 1 డైరెక్షన్లో కానీ ఖచ్చితంగా అలాగే తిప్పండి. అలా అయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్లో ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. ఆ మిస్టేక్స్ ఏం చేసినా కూడా మనకి కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వకపోవడం అలా ఉంటుందండి. ఈ చిన్న మిస్టేక్స్ అనేవి మీరు చేయకండి. సో నేను ఎలా చెప్తున్నానో అలానే మీరు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్తో మీరైతే రెడీ చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలా బ్యాటర్ మిక్స్ చేసిన తర్వాత 1/4 కప్ అనేది నాకైతే మిల్క్ అనేది యాడ్ అయ్యిందండి. నేను మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. బ్యాటర్ ఒక్కొక్కసారి మనం బ్యాటర్ కలిపేదాన్ని బట్టి కూడా ఉంటుందండి. బ్యాటరు మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు కూడా మన మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా నేను చెప్పే మెజర్మెంట్స్తో అయితే మాత్రం 1/4 కప్ అయితే మనకి మిల్క్ అనేది యాడ్ అవుతుందని. తర్వాత ఇక్కడ వెనీలా ఎసెన్స్ అండి వేసాను. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను. ఇదే కేక్ మనం ఒకవేళ బటర్ స్కాచ్ కేక్ చేసుకోవాలనుకుంటే వెనీలా ఎసెన్స్ ప్లేస్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా అండి. పైనాపిల్ కేక్ అయితే పైనాపిల్ ఎసెన్స్, అలాగా మనం బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే బటర్ స్కాచ్, అలాగా మనం ఏ ఎసెన్స్ అయితే ఆ కేక్ స్పాంజ్ అనేది మనకు రెడీ అవుతుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత కట్టెడ్ ఫోల్డ్లో మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టిన్కి ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలండి. కానీ చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీలో అలా వచ్చింది, అలా పడాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనకు పడితే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందనమాట. ఇప్పుడు టిన్ తీసుకొని టిన్కి ఆయిల్ అనేది వేసి గ్రీస్ చేయాలి. గ్రీస్ చేసిన తర్వాత మైదాతో డస్ట్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా కేక్ అనేది డిమోల్డ్ అవుతుంది అండ్ కిందన కూడా మాడకుండా వస్తుంది అనమాట. చూడండి వీడియో అలా చూస్తూ ఉంటే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ మైదా వేసి డస్ట్ చేస్తున్నాను, కోట్ చేస్తున్నాను అనమాట. ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అది. దానివల్ల మనకి కేక్ అనేది మాడకుండా అలా వస్తుంది అనుక స్పాంజీగా. ఈ కేక్ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోని లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అందరినీ అనుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఇలా మైదాతో డస్ట్ చేసిన తర్వాత ఎక్సెస్ మైదా ఏమైనా ఉంటే రిమూవ్ చేసి బ్యాటర్ని టిన్లో వేసుకోవాలి.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా టిన్లో వేసుకోండి. టిన్లో వేసిన తర్వాత 15 to 20 మినిట్స్ అనేది మనం ప్రీహీట్ ముందే చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ప్రీహీట్ చేసుకున్న టిన్లో అనేది మనం పెట్టుకొని 15 to 20 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. అలా బ్యాటర్ని పెట్టిన తర్వాత 30 to 35 మినిట్స్ అనేది మనకి బేకింగ్ టైం అనేది పడుతుందండి. నేను మీకు ఒకవేళ వీడియోలో మీకు మెజర్మెంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను లిస్ట్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఇలా చేసిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ అనేది ట్యాప్ చేసి ఇప్పుడు ప్రీహీట్ చేసుకునే గిన్నెలో పెట్టుకోవాలండి. నాకు కిందన ఫ్లేమ్ అనేది ఆఫ్ అయింది, మళ్ళీ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. 35 to 40 మినిట్స్ బేక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు డీమోల్ చేస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ కానీ లేదా నైఫ్ కానీ ఏదైనా తీసుకొని సైడ్స్ అనేవి స్క్రాప్ చేసుకుంటూ డిమోల్డ్ చేయాలంటే అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వస్తుందో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో మంచి చాక్లెట్ కేక్ అనేది మీకు ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి. ఈ కేక్ అనేది చూడండి డిమోల్డ్ ఎలా చేస్తున్నాను. డిమోల్డ్ చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందో. కింద కేక్ అనేది బేస్ అనేది కూడా మాడకుండా చూడండి ఎంత బాగా డిమోల్డ్ అయిందో. సూపర్ స్పాంజీగా వస్తుంది. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.